ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారము. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మేషాది మీనాంతం వరకు కూడా మనం ఈ వారం రోజులది అంటే 10వ తారీఖు నుంచి మళ్ళీ 16వ తారీఖు వరకు మనకి ఈ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ద్వాదశ రాశులు శ్రీమన్నారాయణుడి యొక్క ద్వాదశ నామాలతోటి ప్రతీక ఉంటుంది. అంటే కేశవనామాల్లో కేశవాది దామోదరాంతం 12 నామాలు ఉంటాయి. ఆ 12 నామాల ప్రతీకే ఈ మేషాది ద్వాదశ రాశులు. ఇప్పుడు ముందుగా మనము మేషరాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకుందాం. ఈ మేషరాశికి అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1వ పాదం ఈ మేషరాశికి వస్తుంది. ఈ మేషరాశి వాళ్ళు చాలా కాలంగా పూర్తి కాని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇతరులకు మీ ఆలోచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగవుతాయి. దీర్ఘకాలిక రుణ బాధల నుండి క్రమక్రమంగా బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ అధికారులతో పరిచయాలు, వృత్తి వ్యాపారాలు లభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో ఆస్తి వివాదాలు, బంధువులతో మాటాపట్టింపులు ఉంటాయి. కనుక ఈ మేషరాశి వారు దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు. అలాగే మీరు ప్రతి మంగళవారం కూడా లేదా ప్రతి శనివారము ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2వ పాదాలు వృషభ రాశికి చెందుతుంది. ఈ వృషభ రాశిలో ముఖ్యమైన వ్యవహారాలను ప్రణాళికలను రూపొందించుకొని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. కొన్ని విషయాలలో ఓర్పుతో వ్యవహరించడం మంచిది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. పాత సంఘటనలు గుర్తు తెచ్చుకొని బాధపడతారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. బంధుమిత్రులతో వివాహాది వేడుకలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు మరింత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. వారం చివరి పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. స్వల్పంగా అనారోగ్య సూచనలు ఉన్నది కనుక మీరు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీకు శుభ ఫలితాలను పొందుతారు. మరి మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశికి చెందుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. గృహమున సొంత ఆలోచనలు అమలు చేయడంలో ముందడుగు వేస్తారు. వారం మధ్యలో ఒక సంఘటన మిమ్మల్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధన సహాయం లభిస్తుంది. వ్యాపారాలలో కొన్ని సమస్యల పరిష్కారంలో ముందడుగు వేస్తారు. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలకు హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ధన వ్యయ సూచనలు ఉన్నవి. అనారోగ్య విషయాల్లో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. మీరు శ్రీరామ రక్ష స్తోత్ర పారాయణం చేస్తూ శ్రీకృష్ణ పరమాత్ముని పూజించడం వల్ల సకల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి పునర్వసు 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిపి కర్కాటక రాశి చెందుతాయి. చేపట్టిన పనులు మందకొండిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. సోదరులతో అకారణంగా స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఇంటా బయట చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. గృహ నిర్మాణ యత్నాలు అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాలకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. అన్ని రంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వారం చివరిలో దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.
దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మీరు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల, అలాగే పార్వతీదేవి ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం. ఇవి సింహరాశికి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రియ విక్రయాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారులకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి చికాకులు తప్పవు. వారం ప్రారంభంలో దూర ప్రయాణాల సూచనలు ఉన్నవి. వ్యాపారస్తులు నూతన లాభాలను అందుకుంటారు. మీరు హనుమాన్ చాలీస పారాయణంతో పాటుగా విష్ణుమూర్తి ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యారాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిసి కన్యారాశికి చెందుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టే అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి ఒక అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. సంఘంలో మీరు పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో సొంత ఆలోచనలు చేయడం మంచిది. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన గృహ నిర్మాణానికి సకాలంలో ధనం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. వీరు గణేశాష్టకం పారాయణం చేయడం వలన, అలాగే సరస్వతీదేవి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1వ పాదము, 2వ పాదం, 3 పాదాలు కలిపి తులారాశికి చెందుతాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. స్థిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. తెలివితేటలో దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొంతవరకు పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. శ్రమతో కానీ పనులు పూర్తి కావు. వీరు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వలన, అలాగే గణపతిని ఆరాధించడం వలన కూడా శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4 పాదాలు, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిపి వృశ్చిక రాశికి చెందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయలేక నిరాశ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. కుటుంబ విషయాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అంతగా అనుకూలింపబడవు. వివాదాలకు కొంతగా దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. వారం ప్రారంభంలో శుభకార్య ఆహ్వానం అందుకుంటారు. ఆర్థికంగా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వీరు శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా కాళికాదేవిని ఆరాధించడం వల్ల అనేక శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనురాశి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనురాశికి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు కొంత మానసికంగా చికాకును కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. మిత్రుల నుండి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థికంగా అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో మాటా పట్టింపులు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు అందుకోవడం విఫలమవుతారు. వ్యాపారాల విస్తరణలో ప్రయత్నాలు అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు అధికమవుతాయి. కొన్ని రంగాల వారికి కొత్త సమస్యలు తప్పవు. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. సుబ్రహ్మణ్య స్వామి అష్టక పారాయణం చేయడం వల్ల, అలాగే నరసింహస్వామి ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు మకర రాశికి చెందుతాయి.
ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. బంధువులతో వివాదాలు కొంతవరకు రాజీ చేసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. అనుకున్న పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇంటా బయట పని ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభించవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉన్నది. మీరు దక్షిణమూర్తి స్తోత్రాన్ని అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు కుంభరాశికి చెందుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున సందడిగా గడుపుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చుకోగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగుల కళలు సాకారమవుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వారం మధ్యలో ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉన్నాయి. వీరు దేవీ ఖడ్గమాల స్తోత్రపారాయణంతో పాటుగా శివుడిని ఆరాధించడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మీనరాశికి చెందుతాయి. వీరు చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తి చేయలేరు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహమున ఒక విషయంలో ఓర్పుగా వ్యవహరించడం మంచిది. పెద్దల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు ఒత్తిళ్లు పెరుగుతాయి. దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది. వారం మధ్యలో శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహన అనుకూలత కలుగుతుంది. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. వీరు శ్రీ రామచంద్రస్వామి స్తోత్రాన్ని చేసి అలాగే రామచంద్రుని పూజిస్తే శుభ ఫలితాలను పొందుతారు. మీరు ఈ 12 రాశుల యొక్క ఫలితాలను ఈ వారాంతం వరకు కూడా తెలుసుకోవడం జరిగింది. మీరు మీ ఇష్టదేవాలను పూజిస్తూ ఇష్టదేవాలను ఆరాధన చేస్తూ ముందుకు సాగవలసిందిగా కోరుతూ జై శ్రీమన్నారాయణ.